హలో ఫ్రెండ్స్, మీకు చాలా వీడియోలో చూసే ఉంటారు కదా అసలు కుంభమేళా అంటే ఏంటి, కుంభమేళా ఎలా జరుగుతుంది, అసలు కుంభమేళా ఎందుకు చేసుకుంటున్నాం, ఈ 144 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు వస్తుంది, ఇవన్నీ విషయాలు మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. బట్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ అలాట్ చేసింది అండ్ దీని నుంచి గవర్నమెంట్ ఎంత రెవెన్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనవరి 13, 2025, 26 ఫిబ్రవరి అంటే 45 రోజులు ఇది జరుగుతుంది. ఈ 45 రోజుల్లో బడ్జెట్ వచ్చేసి 7,500 కోట్లు. ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ వచ్చేసి అక్షరాల 2 లక్షల కోట్లు, అంతకన్నా ఎక్కువే. 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకు కూడా అంచనా వేస్తున్నారు. 13 సంవత్సరంలో బడ్జెట్ పెట్టింది 1300 కోట్లు అయితే వచ్చింది 12,000 కోట్లు. 2019లో 4,200 కోట్లు బడ్జెట్ పెడితే 1,20,000 కోట్ల రెవెన్యూ జనరేట్. ఇప్పుడు బడ్జెట్ పెట్టింది 7,500 కోట్లు అయితే ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత అంటే 2 లక్షల కోట్లు. అయితే దేనికి ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, బేసిక్ ఐటమ్స్ యూజ్ చేసి దాని 17,310 కోట్లు, గ్రాసరీస్ 4,000 కోట్లు, ఎడిబుల్ ఆయిల్స్ 1,000 కోట్లు, వెజిటేబుల్స్ 2,000 కోట్లు, బెడ్స్, మ్యాట్రెస్, బెడ్షీట్, ఇంకా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ 500 కోట్లు, మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటికి 4,000 కోట్లు, హాస్పిటాలిటీ 2,500 కోట్లు, హెలికాప్టర్ ఈ 45 రోజుల్లో హెలికాప్టర్ జనరేట్ చేసేది ఎంత తెలుసా, 157 కోట్లు, 157 crores. బోట్మెన్ ఈ బోట్స్ ఉంటాయి వాళ్ళ వల్ల ఈ 45 రోజుల్లో వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా, అక్షరాల 50 కోట్లు. పూజ ఐటమ్స్ మనం కొంటాం, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎవరొకరు పూజ చేయించుకోకుండా ఉంటారు, పితృకార్యాలు అవి ఇవి ఎన్నో చేయించుకుంటూ ఉంటారు. పూజ ఐటమ్స్ కొనుక్కుని 2,000 కోట్లు. ఓన్లీ పువ్వులకే 800 కోట్లు. ఇవన్నీ కాకుండా ఇంకా ఉన్నాయి, ఇంకా మీరు నమ్మరు. అకామిడేషన్, టూరిజంకి ఎంత 40 కోట్ల రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే లోకల్ హోటల్స్, గెస్ట్ హౌస్, టెంపరీ లాడ్జింగ్స్, అరేంజ్మెంట్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, మీల్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, బిస్కెట్లు కావచ్చు, ఏదైనా సరే తినే వస్తువులు, తాగే వస్తువులు కలిపి 20,000 కోట్లు అంత రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే 40 కోట్ల మంది వస్తారు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 46 నుంచి 47 కోట్ల మంది ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారంట. మహాకుంభమేళకు విజిట్ చేసి మహాకుంభమేళ స్నానం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు 47 కోట్లు. ఇంకా చాలా రోజులు పెండింగ్ ఉంది, ఇంకా చాలా రోజులు ఉంది. ఈలోగా ఒక 5-6 కోట్ల మంది కూడా రాకపోతారా. నెక్స్ట్ చూసుకుంటే రిలీజియస్ ఐటమ్స్ అంటే లైక్ ఆయిల్, ల్యాంప్, గంగా వాటర్ అన్నీ కలిపి 20,000 కోట్లు. ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్కి అదొక 10,000 కోట్లు. ఏంటి టూరిజంకి 10,000 కోట్లు. హ్యాండ్ క్రాఫ్ట్స్, క్లాతింగ్, జ్యువెలరీ, క్రాఫ్ట్స్ అన్నిటికీ కలిపితే ఒక 5,000 కోట్లు దానివల్ల కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హెల్త్ కేర్ సర్వీసెస్, మెడిసిన్స్ అవి కూడా 3,000 కోట్లు. ఆయుర్వేద ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముతూ ఉంటారు కదా ఆయుర్వేద ప్రోడక్ట్స్ అవి ఇవి అన్నీ కూడా 3,000 కోట్లు. నెక్స్ట్ ఐటీ, డిజిటల్ సర్వీసెస్ అంటే ఈ టికెట్స్ అంటే మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం, దానివల్ల డిజిటల్ పేమెంట్స్ వల్ల, వైఫై సర్వీసెస్ వల్ల, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్స్ వల్ల మ్యాక్సిమం అన్నిటికీ కలిపి ఒక 1,000 కోట్ల వరకు దానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. అడ్వర్టైజింగ్ వల్లనే ఒక 10,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అడ్వర్టైజింగ్, ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇలాంటి మీడియా రిలేటెడ్ సర్వీసెస్కి అన్నిటికీ 10,000 కోట్ల వరకు రావచ్చని ఒక అంచనా. టోటల్ కలిపితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కలిపితే కూడా 1,70,000 కోట్లు అవుతుంది. అంటే ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి, చాలా వైపుల నుంచి వచ్చే ఒక ఆదాయం అనేది ఉంటుంది. అన్ని కలుపుకుంటే ఒక 2 లక్షల కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. కాకపోతే అది అంచనా వేసింది 40 కోట్ల మందికి మాత్రమే అంచనా వేశారు. అంతకన్నా ఎక్కువ జనం వెళ్తున్నారు కాబట్టి అంతకన్నా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తం కుంభమేళా కంప్లీట్ అయిపోయిన కొద్ది రోజులకి గవర్నమెంట్ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అనేది. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది.